స్టార్ మహిళ 2000 ప్లస్. నమస్కారం, ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ రోజు వచ్చిన మన పార్టిసిపెంట్స్ పరిచయాలు. నా పేరు ఝాన్సీ, వైజాగ్ నుంచి వచ్చాను. నేను ఆర్టీసీ కండక్టర్ అండ్ ప్రొఫెషనల్ డాన్సర్. అక్క నా పేరు రోజా, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను కూడా డాన్స్ చేస్తాను. ఓకే రోజా, వెల్కమ్. హాయ్ మేడం. హాయ్ రమ్య, చెప్పు రమ్య నీ గురించి. నేను వైజాగ్ నుంచి వచ్చానండి. ఓకే, నేను డాన్స్ చేస్తాను. ఓకే అండి, నేనే చేస్తాను, చేయిస్తాను కూడా. హాయ్ మేడం. హాయ్, నా పేరు వేణుమాధవి, నేను వైజాగ్ నుంచి వచ్చాను. బీటెక్ కంప్లీట్ చేశాను. నేషనల్ వాలీబాల్ ప్లేయర్. నేషనల్ వాలీబాల్ ప్లేయర్. అబ్బా, ఇక్కడ చేయించడానికి కూడా లేదే. వద్దులేండి, ఎలా చూపించాలి అసలు వాలీబాల్? ఇప్పుడు టీం అలా రెడీ అవ్వాలి కదా. మన అవుట్డోర్ స్టార్ మహిళ చేసినప్పుడు సరే. అప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పెట్టుకుందాం అయితే. సో ఈ నలుగురులో ఈ రోజు ఎవరు విన్ అవుతారో చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. Ready, 1 2 3 రెడీ 1 2 3 గో. మెల్లిగా కంగారు లేదు. 3 వరుసలు అయ్యాకే ఈ ఆట మొదలెడుతుంది. అదే పట్టుకోవడమే రాదు. స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. మూడు వేసావు, 3 తీసేసేవా? ఆ గ్రీన్ కూడా దోసాయి. ఇంకొకటి. ఝాన్సీ చాలా బాగా ఆడావు. థ్యాంక్ యూ. 9 18 27 36 37 38 39 40. ఓకే రెడీ 1 2 3 గో. స్లోగా ఝాన్సీ. స్టాప్. ఒకటేసారి రమ్య 3 బంతులు వేసింది, అందులో 2 తీసేస్తున్నా. 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. రెడీ వేణుమాధవి 1 2 3 గో. రెడీగా ఉంది. అక్కడ నుంచి రెడీ. ఇక్కడ నుంచి ఇలా వేయాలి. ఓకేనా? ఒకటి 9 18 19 20. రెడీ 1 2 3 గో. రోజా నువ్వు 10 కేజీలు బలి బాగా లాగుతావు. రోజా
ఒక్కటి టైం అయిపోయిన తర్వాత వేసేవా ఒక్కటి వెనక్కి వేసేసే ప్లీజ్ 9 18 19 20 21 22 23 ఈ రౌండ్ పూర్తయింది స్కోర్స్ చూద్దాం ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా బామ్మ ఫస్ట్ సెలబ్రిటీ శృతి హాసన్ పక్కన పిక్చర్స్ ఝాన్సీ ఎవడు కరెక్టా కదా చూద్దాము అయ్యో పాపం అయ్యయ్యో పాపం
సీను సినిమా లేదు తెలుసుకోమన్నా ఓలమ్మో ఈడెక్కడోడే నానెత్తికెక్కి తైతక్కలాడే ఏమాట అన్నా వేడెక్కుతాడే ఈడి జోలికెళ్తే ఇప్పు మోత మొగుడే హే అయ్యో పాపం అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం అయ్యో పాపం అయ్యో పాపం అయ్యో పాపం అయ్యయ్యో పాపం సూపర్ ఝాన్సీ సూపర్. నీలాంటి డాన్సర్ ని చూడలేదు ఝాన్సీ. నువ్వు సింప్లీ సూపర్ అసలు. బా, థ్యాంక్ యూ. ఒక 3 నిమిషాల పాటలో ఎన్ని వేరియేషన్స్, ఎన్ని ఎక్స్ప్రెషన్స్, ఎంత ఎనర్జీ. అసలు ఒక్క ముక్క కూడా వేస్ట్ కానియలేదు పాటని. ఆ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజిషన్ అసలు వేస్ట్ కాకుండా ఒక్కొక్క బీట్ కి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ వెళ్ళింది. సూపర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెలబ్రిటీ మంచు లక్ష్మి గారు. పక్కన పిక్చర్స్. ఝాన్సీ చందమామ కథలు. చూద్దాము. కిర్రాకు రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే ఓకే, సో ఝాన్సీకి 6 పాయింట్లు. స్కోర్ ఇక్కడ బీభత్సంగా పెరిగిపోతుంది. మీరు ఒక లుక్ వేయాలి. నెక్స్ట్ సెలబ్రిటీ మహేష్ బాబు అండ్ పక్కన పిక్చర్స్. ఝాన్సీ ఆగడు. కాదు. ఏంటి మరి? నెంబర్ 1. ఓకే, మీరేమో ఆగడన్నారు, మీరేమో నంబర్ 1 అన్నారు. కానీ పాయింట్లు పోయినా వచ్చినా మీకే కరెక్టా కదా చూద్దాం. నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే పాప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోదే కన్నే కొట్టావంటే టాపులేసి పోదే ముద్దే పెట్టావంటే
ఒక్కదాన్ని ఉన్నానని అసలు నన్ను కూడా డాన్స్ లో ఇన్వాల్వ్ చేయాలని అమ్మ టాపు టాపు టాపులేసిపోతురో రాగే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసిపోతే పోతే పప్ప టాపులేసిపోతే పోతే పప్ప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసిపోతే పోతే పప్ప టాపులేసిపోతే పోతే పప్ప చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్క ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే ముద్దే పెట్టాబంటే టాపులేసిపోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసిపోతురో అబ్బో ఈమె కండక్టర్ గా ఎలా డబ్బులు వసూలు చేస్తుందో నాకు అర్థమైంది. నేను అథ్లెటిక్స్ కూడా అది కాదు, ఎప్పుడైనా ఎవరైనా బస్ ఎక్కి మా దగ్గర టికెట్ కి డబ్బులు లేదు అన్నారనుకో, ఇలా తీసి కిటికీలను చాలా ఇసిరేస్తున్నాను అంతే. ఇంకోసారి వాడు అసలు పొరపాటును కూడా ఏ బస్సు ఎక్కడు. అమ్మా తల్లే నీకు అన్నం తల్లో. వద్దు. ఆగడులో పోటుగాడు అనే ప్రోగ్రామ్ యాంకర్ ఆయన. వెల్కమ్ టు ద వండర్ఫుల్ గేమ్ షో. నువ్వా నేనా? టోటల్ గా పాయింట్లు ఎక్కువ వచ్చిన టైటిల్ పోటుగాడు. మరి మీలో ఆ పోటుగాడు ఎవరో చూద్దామా? ఆర్ యు రెడీ? సో నెక్స్ట్ సెలబ్రిటీ మంచు విష్ణు పిక్చర్స్. వేణుమాధవి. 10 9 8 7 6 5 4 3 2 ఏంటి కరెంట్ తీగ. దేవుడా సరళ ఒకసారి చూద్దాం పడి ఉంటుంది. రాంగ్ ఆన్సర్. -6 పాయింట్లు. ఎవరికైనా తెలుసా? రౌడీ. నెక్స్ట్ సెలబ్రిటీ మీనా పక్కన పిక్చర్స్. వేణుమాధవి. దృశ్యం. చూద్దాం. Correct answer, 6 పాయింట్లు. దృశ్యం సినిమాలో నదియా మొయిదు గారేమో పోలీస్ ఆఫీసరు, మీనా ఏమో వెంకటేష్ గారి వైఫ్ హీరోయిన్. ఓకే, సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ ఆలిక్స్ చార్మైడ్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయరా.
నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి ఓ బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి ఒక ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి పుట్టు మిద్ది తేనె పట్టు నోటిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో పురాణాల ప్రకారం వినాయకుని సోదరుని పేరు ఏమిటి? సుబ్రహ్మణ్య స్వామి. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి 6 పాయింట్లు. జాన్సక్క 5. 5 తీసుకోరా? తీసుకోవచ్చు. అమ్మే 4 పార్టిసిపెంట్స్ అయ్యాక తీసుకోవచ్చుగా. రమ్యక్క 1. గాలి మరలు తిరగడం ద్వారా మన దేశంలో ఎన్ని వేల మెగావాట్ల పవన విద్యుత్తుని ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రజ్ఞుల అంచనా? దేవుడా ఆప్షన్. అంటే విండ్ మిల్ తిరగడం వల్ల. ఏ 20,000 మెగావాట్లు, బి 49,000 మెగావాట్లు. 49,000. రాంగ్ ఆన్సర్. 20,000 మెగావాట్లు కరెక్ట్ ఆన్సర్. అటిను రాజా రే ఇస్ పెట్టును కిస్ పెట్టరే హే నాయక్ సబ్కా సుఖదాయక్. శ్రీకృష్ణుని పెద్ద భార్య పేరు ఏమిటి? ఆప్షన్స్ ఏ రుక్మిణి, బి సత్యభామ. రుక్మిణి. అడిగావా చెప్పావా? చెప్పాను. అయితే ఓకే, కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ ఝాన్సీ. ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏమిటి? ఆప్షన్స్ ఏ క్వాషియార్కర్, బి పెల్లాగ్రా. పెలగ్రా. పెల్లగ్రా కాదు, క్వాషియార్కర్. ప్రోటీన్స్ లోపం వల్ల క్వాషియార్కర్ అనే వ్యాధి రావడమే కాదు, శరీరం అంతా నీరస పడిపోయి కళ్ళు తిరిగి చాలా ఇబ్బంది పడిపోతాము. కాబట్టి మనం తినే ఆహారంలో ప్రోటీన్స్ ఉండేలాగా చూసుకోవాలి. నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి కొంచెం ఈజీగానే మీట్ లో దొరుకుతుంది, కానీ వెజిటేరియన్ తినే వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్త పడాలి. రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పుకమ్మో ఓలమ్మో ఓల్డ్ మంకిరమ్మో పగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది. ఏ రంగును పత్రహరితం అంటారు? ఏ ఆకుపచ్చ, బి పసుపు పచ్చ. పసుపు. కాదు, ఆకుపచ్చ. మొక్కని 48 గంటల పాటు చీకటి గదిలో ఉంచితే ఆ మొక్క ఎక్కువగా కోల్పోయేది ఏమిటి? ఏ పిండి పదార్థాలు, బి ఆక్సిజన్. ఆక్సిజన్ రాంగ్. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, కత్తి దూస్తే బద్రీనాథ్, అంతు చూస్తే బద్రీనాథ్, మదిలో మెర 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 మెరమంటూ మెరిసే మెరిపే బద్రీనాథ్. హే నాథ్ నాథ్, హే నాథ్ నాథ్, నాథ్ 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 నీతో బద్రీనాథ్, నాథ్ 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 నీతో బద్రీనాథ్, నాథ్ 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 నాథ్. సూపర్ అసలు. థ్యాంక్ యూ. ఆ వీణ స్టెప్ అయితే సూపర్ గా చేసావు, కానీ ఫస్ట్ 2 సార్లు ఇటు 2 సార్లు అటు ఎవరిని తన్నావు? మార్కుల్ని. ఎస్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఏ దేశంలో ఉంది? అమెరికా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. 3. రోజా 3.
వేణు మాధవి 3. ఏ ఖండమును పక్షి ఖండంగా పిలుస్తారు? ఆప్షన్ ఏ దక్షిణ అమెరికా, బి ఉత్తర అమెరికా. దక్షిణ అమెరికా. కరెక్ట్ ఆన్సర్. రోజా 3. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. లీడ్ లో ఉంది ఝాన్సీ 59 పాయింట్లతో. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాము. అసలు ఇప్పటి వరకు ఓన్లీ ఇంట్లోకి వచ్చిన ఆడవాళ్ళందరూ చూస్తున్న ప్రోగ్రాము సడన్ గా మధ్యాహ్నం భోజనానికి వచ్చిన మగవాళ్ళందరూ ఏంటది అని చూస్తున్నారు ఇప్పుడు. బాగుంది, చాలా బాగుంది. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మైడీలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం స్నేహ. దిస్ ఈస్ ప్రియమణి -6 వేణు మాధవి. నెక్స్ట్ చిత్రం గోపిచంద్. ఏయ్ నీ పాయింట్లు గల్లు అంటున్నాయి, తీసుకో 6. కూడా ఇంతే మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిర్రంతే అలాగా లైఫ్ లాంగ్ ఉండర్రంతే మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే ఈడు కూడా ఇంతే మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే నట్టెట్లో ముంచేసి పోతారే ఈడు కూడా ఇంతే
చిత్రం. కాజల్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. జూనియర్ ఎన్టీఆర్. చూద్దాం. లేదు. ఓకే. కళ్యాణ్ రామ్. 10 సెకండ్స్ లోపల చెప్పొచ్చు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. స్వాతి. ఎస్, ఇట్ ఇస్ స్వాతి. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది అని అనుకుంటే పొరపాటు. నెక్స్ట్ చిత్రం. జూనియర్ ఎన్టీఆర్. నవది 10 -6. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. We love bad boys. We wanna bad boys. We love bad boys. We wanna bad boys. Ammada gicchi, ida gicchi, pinche pinche pinibiti kavale. We love bad boys. We wanna bad boys. పొద్దునే లేపేసి మడిగట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టేవాడు మా కొద్దు బికినీ వేసి బీచ్లో వదిలేసేవాడు కాపాలి పప్పు టమాటా బ్యాచ్ మాకెందుకయ్యా నాటుకోడి కాలు నా కాలు పట్టుకు లాగేసేవాడే కావాలి చప్పట్లు కొట్టడానికి మేమే ఉన్నాం కాబట్టి చూస్తున్న వాళ్ళందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు వేసుకోండి, ఒక ఓ వేసుకోండి. సూపర్.
హార్లిక్స్ చార్మైళ్ళు మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, సో గేమ్ ఏంటో చూడండి జాగ్రత్తగా. మీరందరూ బంతుల్లాగా బాగా ఎగిరారు కాబట్టి మీకు బంతాటే పెట్టాము ఇవాళ. మీరు వచ్చి ఈ రింగ్ లో నిలబడుతున్నారు. నిలబడి ఒక బంతి తీసుకుంటున్నారు. ఒక బంతిని మీరు ఏదైనా ఒక బుట్టలో వేస్తున్నారు. మళ్ళీ వెనక్కి వస్తున్నారు. ఇంకో బంతి తీసుకొని ఇలా టప్ చేసి ఏ బంతిలోనైనా పడచ్చు, కానీ పడాలి. పడిన తర్వాతే మళ్ళీ ఇంకో బంతి వెళ్ళి చేత్తో వేయాలి. ఏయ్ యూ నాన్ సెన్స్ బంతి. 2 టప్పుల్లో పడకూడదు. ఓన్లీ యాంకర్ కి మాత్రమే 2 టప్పుల్లో పడేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ ఇంకో బంతి వేసుకోవాలి. మళ్ళీ ఒక టప్పు. అది ఆట. ఓకేనా? బంతి దేవతలకి బుట్ట దేవుళ్ళకి దండం పెట్టుకో. ఓకే, రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 42 పాయింట్లు. అండ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. ఓకే, రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 11 అంటే 66 పాయింట్లు. ఛాన్సీ స్కోర్ దాటేశావు. ట్రావెలింగ్ సెట్. కంగ్రాట్స్. రెడీ 1 2 3 గో. పాయింట్స్ తీసుకో.
డిన్నర్ సెట్, లంచ్ సెట్. నీ టార్గెట్ 79 అంటే మినిమం ఎన్ని బంతులు వేయాలి? 14 బంతులు. ఓకే, గెలిచేది నువ్వా ఝాన్సీనా చూద్దాము. ఝాన్సీ కమాన్, ఇలా వచ్చి రెడీ 1 2 3 గో. ఒకటి 2 టప్పులు పడింది, అది ఒకటి తీసేస్తున్నానే. 1 2 3 4 5 6 7 8 9 అంటే నీకు 54 పాయింట్లు. అంటే నీకు వచ్చిన గిఫ్ట్ అన్నమాట సమ్మర్ స్పెషల్ కూల్ జగ్ అన్నమాట. అండ్ ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ ఝాన్సీ. నడుమంపున ధింక చిక రమ్మని పిలిచెను రామ్ చిలక. నీ నడుమంపున ధింక చిక రమ్మని పిలిచెను రామ్ చిలక. రమ్మని పిలిచెను రామ్ చిలక. రోజా పువ్వులతో దిష్టంత తీస్తా, సన్న జాజులతో స్వాగతమిస్తా. మందార పువ్వుల మాలలు వేస్తా, మల్లె పువ్వులతో ఉయ్యాలలేస్తా.